హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? అయితే ఒక్కసారి చుట్టూ చూడండి. మీ పక్కన ఎవరు కూర్చున్నారు, మీ వెనుక ఎవరు నిలబడ్డారు, అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇది మిమ్మల్ని భయపెట్టేందుకు చెబుతున్న మాట కాదండి. అక్కడ జరుగుతున్న యథార్థ గాథ. వేలాది మంది ప్రయాణించే మెట్రో బోగిల్లో కొందరు ఆకతాయిలు వికృత చేష్టలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. సీసీ కెమెరాలున్నాయి, సెక్యూరిటీ ఉంది, పోలీసులు ఉన్నారు. అయినా ఆకతాయిల ఆగడాలు ఎందుకు ఆగడం లేదు? హైదరాబాద్లో రోజు లక్షలాది మంది ప్రయాణికులు మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణానికి మెట్రో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కానీ కొందరు ఆకతాయిల బాధ్యతారాహిత్య ప్రవర్తనతో తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీసీ కెమెరాలు ఉన్నాయి, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించే వ్యవస్థలు ఉన్నా మెట్రోలో మహిళల భద్రత సవాల్ విసురుతోంది. ఎల్బీనగర్ నుంచి ఎర్రగడ్డ వెళుతున్న మెట్రో రైల్లో శ్రీకాంత్ మద్యం మత్తులో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ యువతి భయపడకుండా ధైర్యంగా అతన్ని పట్టుకుని మెట్రో సిబ్బందికి అప్పగించింది. మరో ఘటనలో నాగోల్ నుంచి రాయదుర్గ్ వెళుతున్న మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న చైతన్య సీటుపై కిటికీపై కాళ్లు పెట్టుకుని కూర్చున్నాడు. తోటి ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాయదుర్గ్ స్టేషన్లో అతన్ని అదుపులోకి తీసుకుని జరిమానా విధించారు. శ్రీకాంత్ అనే వ్యక్తి మద్యం మత్తులో ఆమెతోటి అసభ్యకరంగా, లైంగికంగా వేధిస్తూ ఇబ్బంది పెట్టాడని ఫిర్యాదు ఇవ్వగా దాని మీద బిఎన్ఎస్ సెక్షన్లు 75, 78 ప్రకారము కేసు నమోదు చేసి ఆ శ్రీకాంత్ మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నాము. ఇక మరో ఘటనలో ఓ వ్యక్తి మెట్రో రైల్లో బట్టలు విప్పేసి హల్చల్ చేసినట్లు సమాచారం. అంతేకాదు తోటి ప్రయాణికులను తిడుతూ గందరగోళం సృష్టించినట్లు తెలుస్తోంది. మహిళలను రహస్యంగా వీడియోలు తీయటం కూడా మరో సమస్యగా మారింది. ఓ మధ్య వయస్కుడు తనను రహస్యంగా వీడియో తీస్తున్నాడని గుర్తించిన ఓ మహిళ అతన్ని నిలదీయడమే కాకుండా ఎదురు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇవే కాకుండా మెట్రోలో హెడ్ ఫోన్స్ లేకుండా పూర్తి వాల్యూమ్తో రీల్స్ చూడటం, లేడీస్ కోచ్లో పురుషులు ప్రయాణించడం, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా సీట్లు ఆక్రమించడం వంటి ఘటనలు కూడా తరచూ కనిపిస్తున్నాయి. పిల్లల్ని టీజింగ్ చేయడం ఇదంతా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఇంకొంచెం ఏమైనా సెక్యూరిటీ పెంచి కొంచెం సేఫ్టీ అట్లీస్ట్ ఉమెన్ కోచెస్లో ఎక్కువ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కానీ, లేకపోతే ఒక ఉమెన్ కానిస్టేబుల్ ఏదైనా కొంచెం సెక్యూరిటీ పెంచి కొంచెం సెట్ అయ్యే వరకు చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. బట్ నైట్లో నేను చూశాను ఏంటంటే లేడీస్ బోగీలో అబ్బాయిలు ఎక్కడం చూశాను. అది ఏదైతే మనకు లేడీస్ కోచ్ ఉంటుందో దాంట్లో కొంతమంది కూర్చోవడం కానీ అలా చూసాము. అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, ఎక్కువ వాల్యూమ్ పెట్టినడము, అంటే కొంతమంది తాక్కుంటూ వెళ్ళడము అట్లా జరగడం చూశాను. అంటే మనం ఏం చెప్పడానికి ఉండదు కదా అక్కడ మనము, ఎందుకంటే మనం చెప్పడం వల్ల వాళ్ళు కూడా ఇంకొంచెం రేజ్ అవ్వడం, మళ్ళీ అమ్మాయిలకి ఇట్లా ఏమన్నా ప్రాబ్లం ఇట్లా వస్తామో అనేసి మేము కూడా సైలెంట్ ఉంటాం. పోలీస్ వాళ్ళని ఇట్లా కూడా మెట్రోలో ప్రయాణిస్తే బెటర్ ఏమో అని నేను అనుకుంటున్నాను. మెట్రోలో ప్రయాణించే ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తేనే అందరికీ సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో మరింత అప్రమత్తత అవసరమంటున్నారు ప్రయాణికులు. ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు మెట్రోలో నిఘాను మరింత పెంచాలని కోరుతున్నారు.